దశాబ్దాలు గడిచిన పార్వతీపురం మన్యం జిల్లాలోని పూర్ణపాడు లావేస్ బ్రిడ్జ్ పనులు పిల్లర్ల స్టేజ్లోనే ఆగిపోయాయి. నాగవల్లి నదిని దాటేందుకు 40 గ్రామాల గిరిజనులు నిత్యం ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ కురుపా మండలాల సరిహద్దుల్లో ప్రవహిస్తున్న నాగావళి నదిపై గిరిజనులు నిత్యం సాగిస్తున్న జీవన్మరణ పోరాటమిది. వర్షాకాలం వచ్చిందంటే చాలు నదికి అవతలి వైపు ఉన్న కురుపాం, జియమ్మ వలస, కొమరాడ మండలాల పరిధిలోని దాదాపు 40 గిరిజన గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి దిగ్బంధంలో చిక్కుకుంటాయి. ఫైబర్ పడవలపై లేదా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉధృతంగా పారే నదిలో దిగి ప్రయాణించటం ఇక్కడి ప్రజలకు తప్పని సమస్యగా మారింది. అత్యవసర సమయంలో గర్భిణులు, వృద్ధుల్ని హాస్పిటల్కి తరలించడం ఇక్కడ పెద్ద సాహసమే. సరైన టైంకి ట్రీట్మెంట్ అందక నది ఒడ్డునే ప్రాణాలు విడిచిన ఘటనలు లెక్కలేనన్ని. తప్పదు, ఏదైనా మరి సావురేవని అలాగే వెళ్ళవలసి వస్తుంది. ఆ నదిలెళ్ళే 40 గ్రామాల జనాలు కూడా ఈ నదిలెళ్ళే, ఈ కొట్టు గ్రామం పడవ, తర్వాత లాబేస్ దగ్గర పూర్ణపాడు పడవ మీద వెళ్ళి పడవల మీద వెళ్ళి వెళ్తాం. ఎప్పుడు ఏడు జరుగుతుందో పిల్లలు స్కూల్కి కూడా కొమర హై స్కూల్కి వెళ్ళాలంటే కాలేజీకి వెళ్ళాలన్నా ఇలాగే వెళ్తాను. ఈ పూర్ణపాడు లాబేసు వంతెనకి 2 దశాబ్దాల కన్నీటి చరిత్ర ఉంది. 1996లో తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2006లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే కోళ్లక లక్ష్మమూర్తి చొరవతో సుమారు 3 కోట్ల రూపాయల అంచనాతో బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారినా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పెరిగిన అంచనా వ్యయాల సాకుతో పనుల్ని అలానే వదిలేశారు. ప్రస్తుతం నది మధ్యలో నాటిన పిల్లర్లు, తుప్పుపట్టిన ఇనుప చువ్వలు పాలకుల నిర్లక్ష్యానికి, గిరిజనుల పట్ల ప్రదర్శిస్తున్న చిన్న చూపుకు నిలువెత్తు సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి. ఈ వంతెన లేకపోవడం వల్ల 65 కిలోమీటర్ల కురపం పార్వతీపురం నుండి ఈ వర్షాకాలం వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మన బోటు కూడా 2006లో ఇచ్చారు. ఆ బోటు కూడా రాని పరిస్థితి ఉంది. ఎప్పుడు పడిపోద్దో, ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియని పరిస్థితి ఉంది. ఈ 9 పంచాయతీలు 40 గ్రామాల ప్రజలు దిక్కులేని వాళ్ళుగా ఈరోజు స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాలు ఉన్న దిక్కులేని వాళ్ళుగా ఉన్నారు. ఇదేనా మీరు ఇచ్చిన భరోసా అని చెప్పి తెలియజేస్తాను. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు వంతెన పూర్తి చేస్తామనిచ్చే హామీలు గెలిచాక గాల్లో కలిసిపోతున్నాయి.